హాయ్ అండి, వెల్కమ్ టు ఏవికే థాట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో టమాటో నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించామండి. టమాటో నిల్వ పచ్చడి అనగానే అందరూ టమాటో ముక్కల్ని ఉడకబెట్టి చేయడం అనేది చాలా కామన్ ప్రాసెస్. అలాగే నేను ఈ వీడియోలో టమాటో ముక్కల్ని వేయించి చేశానండి. అలాగే చింతపండుని, ఉప్పును కూడా వేయించి చేశాను. అలా పక్క కొలతలతో చేసామండి. కనుక మీరు కూడా ఈ వీడియో చూసి తెలుసుకొని ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పైన ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకొని ఇలా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లోనే వేయించుకుంటూ 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూను మెంతులు కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేయించుకున్నవన్నీ ఓ ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఈలోపు మనం దేశవాళీ టమాటాలని ఒక అరకిలో తీసుకున్నామండి. ఈ లోపల మధ్య భాగాన్ని అంతా తీసేయాలి, ముక్కలుగా కట్ చేసి రెడీ పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 100 గ్రాములు కల్లుప్పు తీసుకొని ఈ విధంగా వేయించుకోవాలండి. కల్లుప్పే పచ్చట్లో బాగుంటుంది. ఇలా వేడి చేసిన కల్లుప్పు అయితే ఇంకా బాగుంటుందండి. కనుక మనం ఇలా వేడి చేసి రెడీ పెట్టుకోవాలి. ఈ వేడి చేసి రెడీ పెట్టుకున్న కల్లుప్పుని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇలా చల్లారి పెట్టుకున్న తర్వాత మనం ఒక 100 గ్రాముల చింతపండుని కూడా ఈ విధంగా తరకలుగా తీసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇది కూడా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి. ఈలోపు మనం కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా టమాటో పచ్చడి అనగానే టమాటో ముక్కల్ని ఉడకబెడతారు. మనం ఇక్కడ వేయించి చేస్తున్నామండి. పచ్చడి నిలవ కూడా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత మిక్సీ జార్లోకి రెడీ పెట్టుకున్న మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడిని ఈ విధంగా పొడి చేసుకోవాలి మెత్తగా. తర్వాత అదే దాంట్లో మనం ఈ చింతపండు, కల్లుప్పు వేసి కూడా ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మూత పెట్టుకొని మిక్సీ వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా పొడి పొడిగానే పట్టుకోవాలండి ఈ విధంగా. తర్వాత మనం ఈ పొడిని, ఆవ పొడిని రెడీ పెట్టుకున్న తర్వాత మనం ఈ వేయించి పెట్టుకున్న టమాటో ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా చల్లారి పెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాతే మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈలోపు మనం మిక్సీ జార్లోకి ఈ రెడీ పెట్టుకున్న చింతపండు, కల్లుప్పు పొడి వేసుకోవాలి. ఒక 100 గ్రాములు కారం పొడిని కూడా వేసుకొని ఇక్కడ నేను ఒక వెల్లుల్లి మొత్తం వేసుకున్నానండి. రెమ్మల కింద పొట్టు తీయాల్సిన అవసరం లేదు. సగం టమాటో ముక్కల్ని వేసి కలుపుకున్నానండి. ముందుగా సగం టమాటో ముక్కలు వేసి కలుపుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా రెడీ అవుతుంది. తర్వాత మనం ఈ మెంతిపిండి, ఆపిండి ఉంది కదండి, అది కలుపుకొని మిగతా సగం ముక్కలు కూడా ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పచ్చడి మనకి బెరకగా వస్తుంది. మరీ మెత్తగా కాకుండా ఇలా ఉంటేనే పచ్చడి బాగుంటుందండి. తర్వాత పోపుకి రెడీ చేసుకోవడానికి ఇక్కడ 120 ml నేను ఆవ నూనె తీసుకున్నానండి. ఈ ఆవ నూనెతో కూడా చాలా టేస్ట్ ఉంటుంది, అలాగే నిలవ కూడా బాగా ఉంటుంది. తర్వాత మనం పోపు గింజలు 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను సాయిమినపప్పు, 1 స్పూను పచ్చిశనగపప్పు, కొన్ని వెల్లుల్లి రెమ్మలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న 5-6 ఎండుమిర్చి ఈ విధంగా తీసుకొని వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఈ పోపుని మనం చల్లారి పెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాతే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. అప్పుడే పచ్చడి బాగుంటుంది, లేకపోతే పచ్చడి టైట్ అవుతుందండి. ఈ విధంగా చల్లారిన తర్వాత మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 6 నెలల నుంచి సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.